హాయ్ అండి. చూసారు కదా ఈ రెండు ఇంగ్రీడియంట్స్. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి నేను ఈ రెండింటితో కలిపే ఈరోజు తయారు చేయబోయే వంటకం అదే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అండి. దీనికి కావలసిన ఐటమ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము. బెండకాయలు నేనైతే ఒక 1/2 కిలో బెండకాయలని కొంచెం పొడుగ్గా ముక్కలుగా తరుక్కున్నానండి. రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 3 సన్నగా పొడుగ్గా ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 టమాటా ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. తెలుసు కదండి, నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా అలా దంచుతాను. ఆల్రెడీ స్టోర్ చేసింది అయితే మ్యాక్సిమం వాడినండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుందాం. బై ద వే, ఇది పులుసు కదండి, బెండకాయ పచ్చిరొయ్యల పులుసు కదా. దానికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ, చూసారు కదా, ఇది మీకు ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ ఉంటుందేమో, చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ పోసి తర్వాత మెంతిపొడి కొద్దిగా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, నేను స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో కొంచెమే ఒక టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసానండి. ఎందుకంటే మనం ఫస్ట్ కొద్దిగా రొయ్యల్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం. ఆ తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళదాం. చూడండి, నేను ఇప్పుడు ఇందులో పచ్చిరొయ్యలు యాడ్ చేస్తున్నానండి. ఇది మనం కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకున్నాం. చూసారు కదండి, ఇప్పుడు మనకి రొయ్యలు అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఫ్రై అయ్యాయి. చాలండి, తీసేద్దాము. రొయ్యలను ఎప్పుడు కూడా ఎక్కువగా కుక్ చేయకూడదండి. రొయ్యలు బాగా ఎక్కువ కుక్ చేసేస్తే అవి దానికి ఉండే టెండర్నెస్ పోయి గట్టిగా అయిపోతాయండి. మనకి టేస్ట్ అంత బాగోవు. సో ఇప్పుడు నేను వీటిని తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు రొయ్యల్ని నేను తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో నేను ఈ బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. బెండకాయ ముక్కల్ని ముందుగా మనం ఫ్రై చేసుకోవడం వలన మనకి యూజ్ ఏంటంటే అవి జిగురు మొత్తం పోతుందండి. నేను ఆల్రెడీ ఇందులో పసుపు కూడా వేస్తాను కదా. ఈ కొద్దిగా ఆయిల్లోనే నేను ఈ బెండకాయ ముక్కలు కూడా వేయించి పక్కన పెడతానండి. దానివల్ల ఇవి జిగురు పోయి తర్వాత మనకి పులుసు మొత్తం పీల్చుకోకుండా ఉంటాయండి. ఇది ఒక టిప్ అండి. బెండకాయ పులుసు మీరు నార్మల్గా చేసినా కూడా ఇలా ఏదైనా కాంబినేషన్గా చేసినా, ఎప్పుడు చేసినా బెండకాయ మీరు పులుసులో వేయాలి అనుకుంటే వాటిని ముందుగా కొంచెం ఆయిల్లో వేసి పక్కన పెట్టుకోండి. వేయించి ఒక 1 or 2 minutes మనకి అవి జిగురు లేకుండా ఉంటాయి. మనకి బెండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను బెండకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అదే పాత్రలో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. ముందుగా కొంచెం మెంతిపొడి వేస్తున్నాను. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారు కదా, మనకి ఈ ఆనియన్స్ అనేవి ఒక 7 minutes తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయ్యాయండి. ఈ స్టేజ్లో మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 2 టమాటాలను కట్ చేసి పెట్టానండి. టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకొక 1 minute మగ్గించుకుంటే టమాటాలు కూడా మనకి బాగా మెత్తగా అయ్యి మ్యాష్ అయిపోతాయండి. చూసారు కదా, ఇప్పుడు టమాటోస్ కూడా మనకి ఇలా పెడితే స్మాష్ అయిపోతున్నాయి కదండి. అంతే అండి. ఇప్పుడు మనం బెండకాయల్ని ఇంకా రొయ్యలు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని చింతపండు పులుసు పోసుకోవడమేనండి. చూసారు కదా, మనకి టమాటాలు కూడా బాగా మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా బెండకాయ ముక్కలు
చూసారు కదా, బెండకాయలు ఎక్కడ జిగురు లేకుండా మనం ముందుగుండా ఫ్రై చేయడం వల్ల బాగా ఫ్రై అయ్యాయి, జిగురు కూడా పోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ముందు ఒక స్పూన్ యాడ్ చేశాను కదా సాల్ట్. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేస్తాను, ఎందుకంటే పులుసు కదా కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. రొయ్యల్ని కాసేపు ఆగి మనం పులుసు పోసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి. కారం పులుసు కూడా ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఇందులోనే కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే కారం చూడండి, ఇది మసాలా కారం తక్కువగా వేస్తున్నానండి, మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది. చూసారు కదా, మీ ఇష్టం అండి, ఇంకా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే కారం బట్టి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేయొచ్చండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కారంలో మసాలా ఐటమ్స్, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి కదండి పట్టిస్తాం కారం, అందుకని నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టి ఉంచుకున్న చింతపండు పులుసును కూడా వేస్తున్నాను కదా, చింతపండు పులుసును కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను చింతపండు మగ్గు తీసి ఆ పులుసు పోసుకున్నాను కదండి, ఇంకా బాగా పుల్లగా ఉందండి చింతపండు, అందుకోసమే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు చూడండి, ఏ పులుసుకైనా బెల్లం అనేది యాడ్ చేస్తే పులుసు టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి, అది రెట్టింపు అవుతుంది. నచ్చే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే జాగరీ పౌడర్ అండి, అందుకే ఇలా కనిపిస్తుంది. మామూలుగా బెల్లం ముక్క అయితే ఒక ఇంత చిన్న ముక్క వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పౌడర్ని యాడ్ చేస్తాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఒకవేళ మాకు ఆ స్వీట్నెస్ నచ్చదు అంటే మరీ ఎక్కువ స్వీట్ కూడా ఏమి ఉండదండి, ఆ పులుపుకి ఇది కొంచెం యాడ్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా కూడా స్కిప్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇదే యాడ్ చేస్తున్నాను. ఈ పులుసు కొంచెం మరుగుకు వచ్చినప్పుడు రొయ్యలు యాడ్ చేద్దామండి. ఇప్పుడు పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు మనం ఇందులో రొయ్యల్ని యాడ్ చేసేసుకోవచ్చు. నేను ముందే యాడ్ చేయలేదండి, రొయ్యలు గట్టిగా అయిపోతాయని. కావాలనుకున్న వాళ్ళు మీరు బెండకాయ యాడ్ చేశారు కదా, ఆ స్టేజ్లో కూడా రొయ్యలు వేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకొక 10 నిమిషాలండి అంతే, మనం మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆల్రెడీ ఆయిల్ సపరేట్ అవుతుంది. చూసారు కదా, పులుసు మరిగిపోయిందండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. ఇంకా మనం చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి, బెండకాయలు వేసి పచ్చి రొయ్యల కాంబినేషన్తో పులుసు పెట్టాం కదా, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే నా స్టైల్లో ఇలా చేశాను బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఈ వంటను ట్రై చేయండి. బాయ్ బాయ్. మీకు నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనా? ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.